ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి, వివిధ దేశాల నుంచి భక్తులతో పాటు ఇటు నాగసాధువులు, వింత వస్త్రధారణతో విచిత్ర వేషధారణ, ఆహార్యాలతో బాబాలు ఎంతో మందొస్తున్నారు. దేవుళ్ల వేషధారణతో వారు చేసే నాట్యాలు, విన్యాసాలు భక్తులను అలరిస్తున్నాయి. ప్రయాగ్రాజ్ వీధుల్లో నాట్యాలు చేస్తూ భక్తులను ఉత్తేజపరుస్తున్నారు బాబాలు. సాధారణంగా బాబాలను చూస్తే, అందులోనూ ఎప్పుడూ బయట ప్రపంచంలో కనబడని నాగసాధువులను చూస్తే భక్తిభావంతో మోకరిల్లుతాం. అయితే ప్రస్తుతం కుంభమేళాలో కనబడుతున్న కొందరు బాబాలను చూస్తే ఆశ్చర్యం, ఆలోచన కలుగుతున్నాయి. ఈ వింత బాబాల కథ ఏంటో, ఆ కమామిషేంటో ఒకసారి చూద్దాం. కాంటేవాలే బాబా. మహాకుంభమేళాలో ఓ బాబా ముళ్లపై పడుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రమేష్ కుమార్ మాంఝీ అనే ఈ బాబా గత 40-50 సంవత్సరాల నుంచి ముళ్లపై పడుకున్నట్టుగానే చెబుతున్నాడు. ఇలా ముళ్లపై పడుకోవడం వల్ల ఎన్నో శారీరక ప్రయోజనాలు, ఆరోగ్యం కలుగుతాయని చెబుతున్నాడీయన. భిక్ష ద్వారా తనకు వచ్చే సంపాదనలో సగభాగం దానం చేస్తూ ఉంటాడట. ఈ బాబా ఇప్పుడు ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ప్రత్యేక ఆకర్షణగా మారాడు. కబూతర్వాలే బాబా. అంగరంగ వైభవంగా జరుగుతున్న కుంభమేళాలో అందరి దృష్టి ఓ బాబా మీద పడింది. ఆ బాబాయే కబూతర్వాలే బాబా. 9 ఏళ్లుగా తన తల మీద ఓ పావురాన్ని మోస్తూ తిరుగుతున్న రాజ్పురి మహారాజ్ జునా అఖాడాకు హెడ్. మరి రాజ్పురి మహారాజ్ కబూతర్వాలే బాబాగా ఎలా మారాడు, ఎందుకు మారాడు? ఆ రహస్యమేంటో చూద్దాం. భూమి మీద ఉన్న ప్రతి జీవిలోనూ శివుడుంటాడని, ఈ ప్రకృతిలోని ప్రతి ప్రాణిని ప్రేమించాలని, దయ, కరుణ, శాంతి, సామరస్యానికి పావురం చిహ్నమని, ప్రపంచంలోని జంతుజాలం విషయంలో అందరూ సుహృద్భావంతో ఉండాలని, జీవులకు సేవ చేయడంలో భాగంగానే ఇలా తల మీద పావురాన్ని మోస్తున్నానని చెబుతారు కబూతర్వాలే బాబా. ఆయన తల మీద ఉన్న పావురం పేరు హరిపురి. ఆయన తింటున్నా, నిద్రపోయినా, ధ్యానంలో ఉన్నా ఆ పావురం మాత్రం బాబాతోనే ఉంటూ అతని శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అందుకే అతని పేరు కబూతర్వాలే బాబా అయిపోయింది. అనాజ్వాలీ బాబా. కుంభమేళాలో మరో వైరల్ బాబా అనాజ్వాలీ బాబా. ఉత్తరప్రదేశ్లోని సోన్భద్ర జిల్లాకు చెందిన బాబా అమర్జీత్ తన తలపై ధాన్యం, గోధుమలు, మినుములు లాంటి పంటలను పండిస్తూ వైరల్ అవుతున్నారు. తలపై పంట పండించడం నిజంగా పెద్ద వింతే కదూ. గత 5 ఏళ్లుగా ఈ అమర్జీత్ బాబా ఇలాగే పంట పండిస్తున్నారట. అందుకే అనాజ్వాలీ బాబాగా పేరు పడ్డారు. పర్యావరణ పరిరక్షణ గురించి ప్రజలకు అవగాహన కలిగించేందుకే ఈ పద్ధతి అనుసరిస్తున్నట్టు చెబుతున్నారు అనాజ్వాలీ బాబా. చెట్లను నరికివేయడం పర్యావరణానికి హాని కలిగిస్తుందని, దానిని గురించి అందరిలో అవగాహన కలిగించి పర్యావరణ ప్రాముఖ్యత అందరికీ తెలియజేయడం కోసమే తాను ఈ విధంగా తన తలపై పంటలను పెంచడం ద్వారా కృషి చేస్తున్నానని చెబుతున్నారు. పచ్చదనాన్ని ప్రోత్సహించడం కోసమే తాను తన తలపై పంటలు పండిస్తూ ఉంటానని, తన తలపై ఉన్న పంటలకు క్రమం తప్పకుండా నీటిని చిలకరిస్తూ పోషిస్తానని చెబుతున్న ఈ బాబాను చూడడానికి కుంభమేళాలో జనం క్యూ కడుతున్నారట. రుద్రాక్ష బాబా. ఒంటి నిండా రుద్రాక్షలతో అలంకరించుకుని కదిలే రుద్రాక్ష వృక్షంగా కనబడుతున్నాడు రుద్రాక్ష బాబా. 11,000 రుద్రాక్షలతో ఒళ్లంతా అలంకరించుకున్న ఈ బాబా అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. నిరంతరం 30 కేజీల బరువున్న ఈ రుద్రాక్షల కిరీటం అలంకరించుకుని రుద్రాక్ష బాబా దర్శనమిస్తారు. మానవత్వాన్ని, సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రతినపూని ప్రతిరోజు 12 గంటల పాటు అత్యంత బరువైన రుద్రాక్ష తలపాగా ధరించే ఈ బాబా అసలు పేరు గీతానంద్. ఆయన దగ్గర రుద్రాక్షను తీసుకుంటే అంతా మంచే జరుగుతుందని భక్తుల నమ్మకం. పంజాబ్లో ఫరీద్కోట్లోని కోట్కాపూర్ నుంచి ప్రయాగ్రాజ్కు వచ్చిన ఈ బాబా కుంభమేళాలో ఓ ఆకర్షణగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. 7 అడుగుల రష్యన్ బాబా. కుంభమేళాలో మరో ఆకర్షణ 7 అడుగుల రష్యన్ బాబా. రష్యాకు చెందిన 7 అడుగుల సాధువు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు కుంభమేళాలో. భారీ శరీరం, సాదాసీదా కాషాయ వస్త్రాలు, రుద్రాక్షమాల, పెద్ద జోలెలాంటి సంచితో ఉన్న అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఈ సాధువు పేరు ఆత్మ ప్రేమగిరి మహారాజ్.
ఇతను 7 అడుగుల పొడవు, బలమైన శరీరంతో ఉండడంతో చాలామంది అతనిని పరశురాముడుగా పిలుస్తున్నారట. ఆత్మ ప్రేమగిరి మహారాజ్ ఒకప్పుడు రెజ్లర్. 30 సంవత్సరాల క్రితం హిందూ మతాన్ని గురించి తెలుసుకుని హిందూయిజాన్ని స్వీకరించాడు ఈ బాబా. ప్రస్తుతం నేపాల్లో ఉంటున్న ఈ 7 అడుగుల బాబా హిందూ మతాన్ని ప్రచారం చేయడమే ప్రధాన లక్ష్యంగా జీవిస్తున్నారట. కుంభమేళాలో మరో వైరల్ న్యూస్. మోస్ట్ బ్యూటిఫుల్ సాధ్వి రిచారియా కుంభమేళాలో అందరినీ విశేషంగా ఆకర్షిస్తూ మోస్ట్ బ్యూటిఫుల్ సాధ్విగా పేరు తెచ్చుకున్న 30 ఏళ్ల రిచారియా ఒకప్పుడు అంటే సుమారు 2 ఏళ్ల క్రితం వరకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆమె సాధ్విగా మారినట్టు చెబుతున్నారు. మోస్ట్ బ్యూటిఫుల్ సాధ్విగా ఆమె ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఐఐటి బాబాగా వైరల్ అవుతున్న గోరఖ్ బాబా 36 లక్షల ఉద్యోగాన్ని వదిలి సాధువుగా మారాడు హర్యానాకు చెందిన బాబా అభయ్ సింగ్. ఐఐటి బాంబేలో ఏరోస్పేస్లో ఇంజనీరింగ్ చేసిన అభయ్ సింగ్ కెనడాలో 36 లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం చేశాడు. 4 ఏళ్ల పాటు ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. ఆమె కాస్త ఇతడిని వదిలి తన దారి తను చూసుకుంది. దానికి తోడు తల్లిదండ్రులు తరచూ గొడవలు పడడం, ఇలా ప్రతి విషయంలోనూ నెగటివ్నే చూసిన అభయ్ సింగ్ ఆధ్యాత్మిక మార్గంలోకి పయనించి బాబాగా మారారు. గోరఖ్ బాబాగా సాధు జీవితాన్ని గడుపుతున్నారు. ఇంజనీరింగ్ చదివే సమయంలోనే జీవితానికి అర్థం వెతికే క్రమంలో కొన్ని ఫిలాసఫీ కోర్సులు, పోస్ట్ మోడర్నిజం, సోక్రటీస్, ప్లేటో గురించి చదివానని మీడియాకు వెల్లడించారు ఈ బాబా. ఆ తరువాత ఆర్ట్స్పై ఆసక్తితో డిజైనింగ్లో మాస్టర్స్ చేసిన ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకోవాలనే ఆలోచనతో బాబాగా మారారు. హర్యానాకు చెందిన ఐఐటి బాబా అసలు పేరు అభయ్ సింగ్. ప్రస్తుతం త్రివేణి సంగమంలో మహాకుంభమేళాకు హాజరు కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు చెబుతున్నారు. ఇక 32 ఏళ్లుగా స్నానమే చేయని గంగాపురి మహారాజ్ బాబా 9 ఏళ్ల వయసులో తల్లిదండ్రులు మరణించిన తర్వాత గురుమా తనను దత్తత తీసుకున్నాడని గంగాపురి చెప్పారు. 1992లో అకస్మాత్తుగా ఇక స్నానం చేయనని ప్రమాణం చేశాడీ బాబా. 2016లో ఉజ్జయిని కుంభమేళ సందర్భంగా గంగాపురి తన ప్రస్తుత గురువైన మహంత్ రాజ్పురిని కలిశాడు. అక్కడ రాజస్నానం సమయంలో అతడు తన తలపై గురువు జుట్టు నుంచి ఒక్క చుక్క నీటిని మాత్రమే తీసుకుని కుంభస్నాన ఆచారాన్ని పూర్తి చేశాడు. 32 ఏళ్లు గడిచినా ఒక్కరోజు కూడా స్నానం చేయలేదట ఈ బాబా. 5 అంగుళాల ఎత్తైన చెప్పులు, ఎక్కువగా కుట్టని దుస్తులు ధరించే ఈ బాబా ఎప్పుడూ ఒక చిన్న త్రిశూలం, గురువిచ్చిన శివలింగం వెంట తీసుకెళుతూ ఉంటాడు. పగటిపూట సాధారణ సాధనతో పాటు కొన్నిసార్లు శ్మశాన వాటికలో ధ్యానం కూడా చేస్తాడట. ఇక మరో బాబాను చూస్తే 14 ఏళ్లుగా కుడి చేయి పైకెత్తి అలాగే ఉన్నాడట. ఆ బాబాయే రాధేపురి మహారాజ్. దేశ సంక్షేమం, భారతదేశాన్ని విశ్వగురువుగా మార్చడమే ధ్యేయంగా హఠయోగం ఆచరిస్తున్నాడితడు. దీంతో అతడి ఎడమ చేయితో పోలిస్తే కుడి చేయి సన్నగా మారింది. అంతకుముందు రాధేపురి కొన్నాళ్ల పాటు నిలబడి ఉండే హఠయోగం చేశాడట. ఇలా ఎంతో మంది బాబాలు వినూత్న ప్రక్రియల్లో మనకు కనబడుతున్నారు కుంభమేళాలో. ఇదిలా ఉంటే ప్రయాగ్రాజ్ కుంభమేళాలో బాబాలతో పాటు దొంగ బాబాలు కూడా బాగానే హల్చల్ చేస్తున్నారు. తాజాగా ఓ దొంగ బాబాను అక్కడి నిజమైన సాధువులు గుర్తించి బుద్ధి చెప్పి పంపినట్టు ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇంతమంది వింత బాబాల గురించి చెప్పుకున్న తర్వాత ఒక కొసమేర్పు గురించి కూడా చెప్పుకోవాలి. ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదూ, 3 తలల ఏనుగు. వావ్, చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది కదూ. 3 తలల ఏనుగు గురించి కథల్లో వినడమే కానీ ఎప్పుడూ ఎక్కడా చూడలేదే అనుకుంటున్నారు కదూ. బట్ కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్లో ఈ 3 తలల ఏనుగును చూడొచ్చు అంటూ ఓ వీడియో వైరల్ అవుతోంది. అయ్యో, మనం కూడా కుంభమేళా వెళితే ఈ అద్భుతాన్ని చూసేవారం కదా అనుకుంటున్నారా? ఆగండి. ఈ 3 తలల ఏనుగు జస్ట్ ఫేక్ వీడియో. ఈ వీడియో ఫేక్ అని, నిజంగా 3 తలల ఏనుగు ప్రయాగ్రాజ్ రాలేదని ఇండియా టీవీ ఫ్యాక్ట్ చెక్ తెలిపింది. ఈ వీడియో థాయిలాండ్లోని అయుతయ కోన్ ఫెస్టివల్ 2024కి సంబంధించిందని, ఏనుగుకు 3 తలలు కూడా నిజం కాదని, ఏనుగు తలకు 2 వైపులా కృత్రిమ తలలు అమర్చారని బయటపడింది. ప్రస్తుతానికివే కుంభమేళ విశేషాలు. మరో వీడియోలో మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.